జై శ్రీరామ్. 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు వృషభ రాశిలో ఉన్నారు, దశమ స్థానంలో ఉన్నారు, రాజ్యస్థానంలో ఉన్నారు. దాని మూలంగా కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్లో మంచి అభివృద్ధి అంటూ ఉండబోతోంది. దానికి కావలసిన పునాదులు ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. బుధుడు సూర్యుడితో కలిసి ఉన్నారు మరియు దశమ స్థానంలో ఉన్నారు. బిజినెస్ పరంగా కూడా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్లో ఎక్స్పాన్షన్ చేయగలుగుతారు. బిజినెస్లో రాబడి కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటారు. కానీ శని భగవానుడు కుటుంబ స్థానాన్ని చూస్తున్నారు, కుటుంబాధిపతిని చూస్తున్నారు. కుటుంబ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. కుటుంబ సభ్యులకి ఎవరికీనూ అప్పు ఇవ్వకండి. ఇస్తే కనుక చాలా ఇబ్బందులు ఉంటాయి. అష్టమ శని నడుస్తోంది. దాని మూలంగా అష్ట కష్టాలంటూ చూస్తారు. ఈ మంగళవారం రోజున శని జయంతి అనేది ఉన్నది. ఆ రోజున నల్ల నువ్వులు బ్రాహ్మణుడికి దానం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శని భగవానుని పూజించండి. ఆ రోజున ఇంకా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. అష్టమ శని దోషం తొలగిపోయి మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే అప్పు ఇస్తే గనక అవి రావని మాత్రం గుర్తుపెట్టుకోండి. 12వ స్థానంలో కుజుడున్నారు, నీచబడి ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. కోర్టు కేసు విషయాల్లో మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా కొంచెం గొడవలు ఉంటాయి, చికాకులు ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.